వేడివేడిగా క్రిస్పీ గారెలు, సాఫ్ట్గా ఉండే వడ, పొంగిన పూరి, ఫ్లేవర్ఫుల్ బగారా రైసు, స్పైసీగా ఉండే చికెన్ గ్రేవీ, పొగలు కక్కే మటన్ కర్రీ, ఒక ముద్ద అయినా సరే తినాలనిపించే చారు, ఇవేం హోటల్లో మెనూ కాదండి. సంక్రాంతి పండగ అంటేనే అందరికీ పెద్ద పండగ. కనుమ పండగ అంటేనే అందరి ప్లేట్ ఎలా ఉండాలి? సో హాయ్ గైస్, వెల్కమ్ టు టేస్టీ పాత్స్. ముందుగా అయితే అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈరోజు మా అమ్మ మీకోసం చాలా ఈజీగా అండ్ ఎంతో టేస్టీగా ఉండే కనుమ పండగ స్పెషల్ రెసిపీస్ చేయబోతుంది. ఫస్ట్ మనం పెసరగారెలతో స్టార్ట్ చేద్దాం. పెసరగారెలను చేయడానికి పెసర్లను 8 అవర్స్ వాటర్లో నానబెట్టుకోండి. ఈరోజు నైట్ నానబెట్టేసుకోండి, మార్నింగ్ వరకు మంచిగా నానిపోతాయి. ఇలా గ్రైండ్ చేసుకోండి మెత్తగా. వాటర్ పోయకుండా గ్రైండ్ చేయండి, గట్టిగా ఉండాలి పిండి. గారెల్లో కలుపుకోవడానికి ఒక మిక్సీ గ్రైండర్లో 8 పచ్చిమిర్చి, ఓ గుప్పెడు పుదీనా, కొంచెమంత కొత్తిమీర, ఒక స్పూన్ జీలకర్ర, 6 చిన్న సైజ్ అల్లం ముక్కలు, 5 ఎల్లిపాయలు, టేస్ట్కి తగిన సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది, వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ పెసరపప్పులో వేసి కలుపుకోండి. పప్పులో బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, అప్పుడే గారెలు బాగా వస్తాయి. ఒక ఆకు తీసుకొని దాని మీద ఇలా రౌండ్ షేప్గా చేసుకోండి. మరీ పలసగా కాకుండా మరీ లావుగా కాకుండా ఉండాలి గారెలు. మీకు ఇలా ఆకు మీద కరెక్ట్గా రాకపోతే ప్లాస్టిక్ కవర్ మీద లేక ఒక క్లాత్ మీద కూడా చేసుకోవచ్చు, ఈజీగా వస్తుంది. సేమ్ ఇలాగే అదే సైజులో వేసుకోండి గారెలని. పైన కొంచెం కలర్ మారుతున్నాక తిప్పివేయండి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఫాస్ట్గా కుక్ అవుతాయి. ఈ పెసరగారెల్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది, అవి హెల్త్కి మంచిది. పెసరగారెలు హెల్త్కి చాలా మంచిది. కొద్దిసేపటికి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్ని డ్రైన్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మిగతా పిండితో సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోండి. ఈ గారెల్ని చట్నీతోనే తిని ఉంటారు, ఒక్కసారి చికెన్ గ్రేవీతో ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుంది. పర్ఫెక్ట్ ఫెస్టివల్ స్టైల్ వడని తయారు చేద్దాం. ఇప్పుడు ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసుకోండి. వడలో ఆనియన్స్ ఉంటే చాలా బాగుంటాయి. ఒక 3 పచ్చిమిర్చిని మధ్యలో కోసి చిన్నగా కట్ చేయండి, స్పైసీనెస్ కోసం. ఒక కట్ట కొత్తిమీరని చిన్నగా కట్ చేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. పుదీనాని కూడా అదే విధంగా కట్ చేసుకోండి. వడల కోసం మినపప్పుని 8 అవర్స్ నానబెట్టుకోండి వాటర్లో. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి, వాటర్ పోయకుండా చేసుకోండి. చాలా అంటే చాలా గట్టిగా ఉండాలి పిండి. ఇలా అందులో కొంచెం సాల్ట్, ఒక స్పూన్ జీలకర్ర, కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన ఆనియన్స్, కట్ చేసిన పుదీనా, కట్ చేసిన కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకోండి. ఒక్కసారి సాల్ట్ని ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోండి. బాగా కలుపుకోండి, అల్లం మంచిగా కలిసిపోవాలి పిండిలో. మనం గారెలు చేసిన ఆయిల్లోనే చేస్తున్నాం. వడని ఈ విధమైన షేప్లో ఆకు మీద చేసుకొని ఆయిల్లో వేసుకోండి. పిండి లూజ్గా కాకుండా చాలా గట్టిగా ఉంటేనే ఇలా ఈజీగా వస్తాయి. మినపప్పులో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం అండ్ మ్యాగ్నీషియం ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. అసలు తెలుగువారి భోజనాలు అంటేనే ఎంతో రుచిగా అండ్ హెల్తీగా ఉంటాయి. అందుకే వేరే కంట్రీస్ వారు కూడా వచ్చి మన ఫుడ్ని ప్రిఫర్ చేస్తారు. కలర్ మారుతున్న టైంలో ఇలా అన్ని వడలను ఒకదాని తర్వాత ఇంకోటి మెల్లగా తిప్పుకోండి. చూడండి ఎంత బాగా కాలుతున్నాయో. ఆయిల్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్ని డ్రైన్ చేసి ఒక ప్లేట్లోకి తీసేయండి. మీకు చూస్తూనే తెలుస్తుంది కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత ఈజీగా తయారు చేయొచ్చో అని. ఈ వడని మీరు చట్నీ అండ్ సాంబార్తోనే తిని ఉంటే ఆ టేస్ట్కి మించి ఉంటుంది మటన్ గ్రేవీతో అలా ముంచి తింటే. పండగకి గారెలు, వడలు అయితే చేసేసుకున్నాం. కనుమ పండగ అంటే ముక్కలు లేకుండానేనా? సో ఇప్పుడు స్పైసీగా ఉండే చికెన్ కర్రీ చాలా ఈజీగా చేసేద్దాం. స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని 6 స్పూన్ల ఆయిల్ని పోసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసిన ఆనియన్, ఇంకా 5 చీల్చిన పచ్చిమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి అలా కలుపుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కుక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ని వేసేయండి. చికెన్ని మీడియం కట్గానే ఉంచండి. మంచిగా కలుపుకొని మూత పెట్టేయండి. చికెన్ ఉడికేదాకా మనం వండుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి అలా కలుపుకోండి, అడుగు మాడకుండా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి 1 స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసి మొత్తం నీట్గా మిక్స్ అయ్యే వరకు కలుపుకోండి. 3 టమాటోలు చిన్నగా కట్ చేసి వేసుకుంటే గ్రేవీ టేస్ట్ రుచిగా ఉంటుంది. మూత పెట్టి 2 నిమిషాలు హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటే టమాటోస్ సాఫ్ట్ అవుతాయి.
ఇప్పుడు టమాటోస్ సాఫ్ట్ అయిపోయినాయి. సో 2 స్పూన్స్ కారం, టేస్ట్కి తగ్గ సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కారం సాల్ట్ని చికెన్ ముక్కలు కరెక్ట్గా పట్టేటట్టు కలుపుకోండి. కొద్దిగా ఒక చిన్న కప్పు సైజ్ వాటర్ పోసేయండి. కలిపి మూత పెట్టేయండి. 10 మినిట్స్ వరకు మీడియం హీట్లోనే పెట్టేయండి. వాటర్లో చికెన్ ముక్కలు ఉడికి చిక్కగా అవుతుంది మన గ్రేవీ. 2 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా, చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి స్టిర్ చేయండి. చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. పండగ రోజు ఇంట్లో చుట్టాలతో ఇల్లు కలకలలాడుతున్న టైంలో ఈ చికెన్ గ్రేవీ స్మెల్ మీ కిచెన్లోంచి వస్తే అందరూ తిని మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. బగారా రైసే ఒక పర్ఫెక్ట్ ఫీల్ ఇస్తుంది మనం చేసిన చికెన్ కర్రీకి, ఇంకా చేయబోయే మటన్ కర్రీకి. సో ఇప్పుడు మనం ఫ్లేవర్ఫుల్ బగారా రైస్ని ఎలా చేయాలో చూద్దాం. బగారా రైస్ చేసుకోవడానికి 4 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ సాజీరా, 5 ఇలాచీ, ఓ 4 చిన్న చెక్క, 4 లవంగాలు, మధ్యలో చీల్చి కోసిన 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా, 4 బగారా ఆకులు వేసి కలుపుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇవి వేసినప్పుడు, ఇంకా నెక్స్ట్వి వేసే ముందు కూడా. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు వాటర్ పోసుకోండి. ఇక్కడ మా అమ్మ చేసేది 4 గ్లాస్ రైస్తో బగారా రైస్. సో 4 గ్లాసుల రైస్కి అదే గ్లాస్తో 8 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అంటే 1:2 రేషియో లాగా వాటర్ని పోసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒక్కసారి సాల్ట్ కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేయండి. వాటర్ బాయిల్ అయ్యాక ఇప్పుడు ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్న రైస్ని వేసుకోండి. ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టేయండి. రైస్ బాయిల్ అయిపోతుంది. రైస్ కుక్ అయ్యే ముందు కూడా ఒకసారి కలుపుకోవాలి. రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాక పైన అలా కొత్తిమీర చల్లుకోండి. బగారా రైస్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. తెలంగాణలో ఇంకా ఆంధ్రాలో మటన్ ముక్క లేనిదే పండగ ఫీల్ ఏం వస్తుంది. సో మరి బగారాతో అండ్ వడలతో పర్ఫెక్ట్ కాంబో కోసం మన స్పెషల్ మటన్ కర్రీని తయారు చేసేద్దాం. ఇది 1 kg ఫ్రెష్ మటన్. దీన్ని మన టేస్టీ పాస్ స్టైల్లో ఫ్లేవర్స్తో కుక్ చేసుకుందాం. కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకోండి. ఏది చేసినా ఆయిల్తోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి అందులో ఒక చిన్న కప్పు సైజ్ ఆయిల్, 1 స్పూన్ జీలకర్ర, చిన్నగా కోసిన ఆనియన్స్ వేసి కలుపుకోండి. ఆనియన్ వేసిన 2 మినిట్స్కి పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా వేయండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. పుదీనా వేస్తే మటన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. మూత పెట్టేసుకొని 2 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేయండి. ఆనియన్స్ లైట్గా కలర్ మారాక మటన్ వేయండి. మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మేం చూపించే రెసిపీస్ మీకు నచ్చుతున్నాయా? అయితే ఒక లైక్ వేసుకోండి. మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉంచుకోండి. మధ్య మధ్యలో కలుపుకోండి. ముక్కలు బాగా కుక్ అవుతాయి, ఇంకా అడుగు మాడదు. ఒక 10 నిమిషాల హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వేసి కలుపుకోండి. 3 టమాటాలు చిన్నగా కట్ చేసి వేసి కలుపుకొని 2 నిమిషాలు టమాటో సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ కారం, స్పైసీగానే ఉండాలి మన మటన్, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. టేస్ట్కి తగినట్టు సాల్ట్ని వేసి కలుపుకోండి. ఇప్పుడు 1 కప్పు వాటర్ పోసి కలిపి కుక్కర్ మూత పెట్టేయండి. ఒక 4 విజిల్లు వచ్చేదాకా కుక్ చేయాలి. 4 విజిల్లు వచ్చేలోపు మనం మటన్లో వేసుకోవడానికి గరం మసాలా రెడీ చేసుకుందాం. చిన్న పాన్ మీద 3 స్పూన్ల ధనియాలు, 6 ఇలాచీలు, 6 చెక్క, 5 లవంగాలు లైట్గా ఫ్రై చేసుకోండి. మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేయండి. మెత్తగా అయిన తర్వాత 6 ఎల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా ఉంటుంది మన మసాలా. ఇప్పుడు ఈ మసాలాను 4 విజిల్లు వచ్చిన తర్వాత మటన్లో వేసుకుందాం. మంచిగా ముక్కలు కలిసేలాగా మసాలాని కలుపుకోండి. లాస్ట్కి కొత్తిమీర వేసుకోండి. వేసినాక ఒకసారి స్టిర్ చేసి స్టవ్ మీద 2 మినిట్స్ పెట్టుకొని దింపేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్పెషల్ మటన్ కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఈ మటన్ కర్రీతో మన వడల్ని నంచుకొని బగారాతో కలుపుకొని తింటే ఆహా! ఎన్ని రెసిపీస్ ఉన్నా ఒక్క ముద్దతో అయినా చారుతో తినకపోతే ఎలా? చారు కోసం చింతపండుని 10 నిమిషాల వాటర్లో నానేయండి. చింతపండుని మెత్తగా పిసికి చింతపండు వాటర్ తీసుకుందాం. చారు కోసం ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కోసుకోవాలి. చీల్చిన 7 పచ్చిమిరపకాయలు వేసి కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, టేస్ట్కి తగ్గ సాల్ట్ని వేసి బాగా పిసకండి. తాలింపు కోసం పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్, చారు టేస్ట్గా ఉండాలి అంటే ఆయిల్ తక్కువగా వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, చారులో వేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి వేసి కలుపుకోండి. 1 స్పూన్ పసుపు వేసి కలిపి ఇప్పుడు చారుని పోసుకోండి. తాలింపులో ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. అంతే, చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఉండే రెసిపీ ఇది. కమ్మగా ఉంటుంది తినేటప్పుడు. కనుమకి పూరీ లేకపోతే పూర్తవుతుందా? ఇలా పొంగే పూరి తయారు చేసుకోవడానికి గోధుమ పిండి కలుపుకున్నాక ఆయిల్ వేసి పూరీని రౌండ్గా చేసుకోండి. ఆయిల్ బాగా హీట్గా ఉంటేనే ఇలా పొంగుతాయి, లేదంటే నార్మల్గా వస్తుంది. ఇందాక చెప్పినట్టు ఇవేం హోటల్లో మెనూ కాదండి, కానీ ఈ కనుమ రోజు ఇవి మీరు మీ ఇంట్లో చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. కనుమ పండుగ అంటేనే అందరి ప్లేట్ ఎలా ఉండాలి?
ఇలా ఉండాలండి, అంతే. ఈ రెసిపీస్ ట్రై చేయండి ఈ పండక్కి. వీటితో పాటు మీరు ఏం తయారు చేశారో అవి కమెంట్ చేయండి. ఇవి మీరు చూస్తే మీ మమ్మీకి షేర్ చేయండి, మీకోసం చేయమనండి. లేదా ఈ పండక్కి మీరు ఇలా చేసి మీ ఫ్యామిలీకి తినిపించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.